నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జనగణనలో భాగంగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ ను స్వీయ నమోదు చేసుకొని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్. అందరూ నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చిన మంత్రి. హైదరాబాద్ ఐటెక్స్ లో మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కుమారుడి వివాహ వేడుకల్లో పాల్గొని దంపతులను ఆశీర్వదించిన సీఎం రేవంత్ రెడ్డి. ప్రతి ఒక్కరూ వారి వివరాలను జనగణనలో నమోదు చేసుకోవాలి. కరీంనగర్లో తన వివరాలు నమోదు చేసుకున్న జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా. కరీంనగర్ జిల్లాలో ఘనంగా శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి మాతా జయంతి వేడుకలు ఉమ్మడి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన అధికారులు. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సహస్ర కలశాభిషేకం. కరీంనగర్లో సెలూన్ షాప్ నిర్వాహకుడిపై దాడి చేసిన ఎస్ఐని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఉన్నతాధికారులు. జనగణనలో భాగంగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా జాతీయ జనగణన ప్రారంభమైంది. సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియను అధికారులు చేపట్టారు. అధికారుల సమక్షంలో సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకుని ప్రజలంతా సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ఈ రోజు తెలంగాణలో ప్రారంభమైన సెల్ఫ్ ఎన్యూమరేషన్ లో ప్రతి పౌరుడు పాల్గొని తమ కుటుంబ వివరాలు దేశ జనాభా లెక్కలో చూపెట్టాలని మంత్రి కోరారు. ప్రజాస్వామ్య విధానంలో ఎవరు ఎంత ఏమిటి అన్న దానిపై జనాభా లెక్కలు 2027లో భాగంగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ జాప్యం జరగకుండా తెలంగాణ దేశంలోనే పారదర్శకంగా నంబర్ గా ఉండే విధంగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవాలని మంత్రి సూచించారు. ఈ రోజు తెలంగాణలో లాంచ్ అవుతున్న సందర్భంగా ప్రతి పౌరుడు సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేయడం ద్వారా తమ కుటుంబ వివరాలన్నింటినీ కూడా ఈ దేశ జనాభాలో లెక్కల రూపంలో చూపెట్టాలని కోరుతాను. ఇది ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరు ఎంత ఎట్లా అనేటువంటి అన్ని వివరాలు తెలపడానికి జరిగేటువంటి ఈ యొక్క జనాభా లెక్కలు 2027 భాగంగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ కు సంబంధించి ఎక్కడ కూడా జాప్యం లేకుండా వచ్చేటువంటి రోజుల్లో ఈ ప్రక్రియ తెలంగాణ దేశంలోనే పారదర్శకంగా నెంబర్ 1 గా ఉండే విధంగా ప్రతి పౌరుడు ఈ మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కుమారుడి వివాహం హైదరాబాద్ ఐటెక్స్ లో వైభవంగా జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని దంపతులను ఆశీర్వదించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ రజిత దంపతుల ఏకైక కుమారుడు హరిహరన్ సాయి వివాహం దీక్షతో కనుల పండవలా జరిగింది. ఎమ్మెల్యే కుమారుడి వివాహానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై నూతన వధువరులను ఆశీర్వదించారు. ఎమ్మెల్యే కుమారుడి వివాహానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై నూతన దంపతులను ఆశీర్వదించి ఎమ్మెల్యేను అభినందించారు. హైదరాబాద్లో జరిగిన వివాహానికి ప్రముఖులు, రాజకీయ పార్టీల ముఖ్య నేతలు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. జనగణనలో సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియను కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ప్రారంభించారు. నేటి నుంచి మే 10 వరకు జనగణన సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ ప్రారంభించామని, స్వీయ గణన దేశంలోనే తొలిసారి అమలు చేయడం జరుగుతుందని కరీంనగర్ కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు. కరీంనగర్లో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీఓ మహేశ్వర్తో కలిసి కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియను స్లైడ్స్ ద్వారా వివరించారు. మొదటి దశలో మే 11 నుంచి జూన్ 9 వరకు ఇండ్ల జాబితా తయారు చేయడం జరుగుతుందని తెలిపారు. తొలిసారి స్వీయ గణన సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చారని, ప్రతి కుటుంబం తమ గృహానికి సంబంధించిన వివరాలను స్వయంగా ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకోవచ్చని సూచించారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఆన్లైన్ ప్రక్రియ నేటి నుంచి మే 10 వరకు కొనసాగుతుందన్నారు. 34 రకాల ప్రశ్నలకు సమాధానాలు పొందుపరచాలని కలెక్టర్ తెలిపారు. అందుకే సంబంధించిన వివరాలు డాటాను అత్యంత భద్రంగా రహస్యంగా ఉంచబడుతుందని తెలిపారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకున్న వారికి హెచ్తో ప్రారంభమయ్యే 11 అంకెల ఐడి వస్తుందని, ఐడిని భద్రపరుచుకొని ఇండ్ల గణన సమయంలో వచ్చే ఎన్యూమరేటర్ కు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ జనగణనలో పాల్గొని అధికారులకు సహకరించాలని కలెక్టర్ చిత్రా మిశ్రా కోరారు. But the idea is that at the end of the day, if there are 5 members in a household, అది ఖచ్చితంగా మిస్ అవ్వకుండా ఉండాలి. That is the central core of the same. ఓన్లీ నంబర్స్ తీసుకొని మనం డాటా ఫిల్ చేసుకోలేము కాబట్టి సోషియో ఎకనామిక్ స్ట్రక్చర్ పరంగా ద సెన్సస్ ఇస్ బీయింగ్ టేకెన్ అప్. ద గుడ్ థింగ్ ఈజ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ గోస్ ఆన్లైన్.
So there is a clarity of checking back whether my household has 3 being enumerated or 5. That is the most important thing. Manaki mapping paranga kuda anduke annanu, we will have all the data shared with you of the 2011 standard. కరీంనగర్ కలెక్టరేట్లో వాసవి మాత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వాసవి మాత జయంతి వేడుకలను ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఆర్య వైశ్యులకే పరిమితం కాకుండా వాసవి మాత జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా ఈసారి నిర్వహించారు. కరీంనగర్ కలెక్టరేట్లో జరిగిన వాసవి మాత జయంతి వేడుకల్లో కలెక్టర్ చిత్రా మిశ్రా, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీఓ మహేశ్వర్తో పాటు ఆర్య వైశ్య సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. వాసవి మాత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ధర్మం, అహింస, సమానత్వం వంటి మహోన్నత విలువలను ప్రపంచానికి తెలియజేసిన వాసవి మాత ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. వాసవి మాత చూపించిన సత్య మార్గంలో నడుస్తూ సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం పెంపొందించాలని కోరారు. ప్రతి ఏటా వైశాఖ శుక్లపక్ష దశమి రోజున వాసవి మాత జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తి శ్రద్ధలతో వాసవి మాత ఉత్సవాలను నిర్వహిస్తూ ధర్మం, నీతి, సేవాభావం వంటి మహాంతర విలువలను మన జీవితాల్లో ఆచరిస్తూ సమాజానికి ఆదర్శంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి శ్రీనివాస్, ఆర్య వైశ్య సంఘం ప్రతినిధులు శ్రీనివాస్, కట్కం వెంకటరమణ, కన్న కృష్ణ, మునిందర్, పల్లెర శ్రీనివాస్, కార్పొరేటర్ పవన్ తదితరులు పాల్గొన్నారు. ధర్మపురిలో శ్రీ లక్ష్మీ నరసింహుని సహస్ర కలశాభిషేకం ఘనంగా నిర్వహించారు. నవ నరసింహ క్షేత్రాలలో ఒకటైన జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నరసింహ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నరసింహ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గత 5 రోజుల నుండి నవధాన్యాలను పోసి సహస్ర కలశాలను స్థాపించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈరోజు యోగా ఉగ్ర నరసింహస్వామి వాళ్లకు సహస్ర కలశాభిషేకం నిర్వహించారు. ఆలయ అర్చకులు ఉదయం పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించి అనంతరం పంచోపనిషత్తులతో స్వామి వాళ్లకు పూర్ణ కలశాన్ని అభిషేకం చేశారు. స్వామి అమ్మవార్లను అందంగా అలంకరించి ధూపదీప నివేదన, సప్త ఆరతులు, నక్షత్ర ఆరతి సమర్పించారు. దేశంలో దుర్భిక్ష నివారణకై, సువిష్టి ప్రాప్తికై మరియు సకల ఈత బాధల నివారణకై వరుణ అనువాహక హోమాలు నిర్వహించారు. రేపు స్వామివారికి చందనోత్సవం కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివార్లను దర్శించుకున్నారు. కరీంనగర్లో సెలూన్ షాప్ నిర్వాహకుడిపై దాడి చేసిన 3 టౌన్ ఎస్ఐని సస్పెన్షన్ చేశారు. కరీంనగర్ సెలూన్ షాప్లో పనిచేసే రాముపై దాడి చేసిన 3 టౌన్ ఎస్ఐ చైతన్య చందర్ సస్పెండ్ చేయడమే కాకుండా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని నాయి బ్రహ్మణ ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుంజపడుగు హరిప్రసాద్ డిమాండ్ చేశారు. అన్నా అని పిలిచినందుకు పగడాల రాముపై దాడి చేయడమే కాకుండా ఇష్టం వచ్చినట్లు తిట్టిన ఎస్ఐని సస్పెండ్ చేసి చేతులు దులుపుకోకుండా అతడిపై రాము ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు పెట్టి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. నిజంగా ఇది సభ్య సమాజానికి చిక్కుచెట్టైనటువంటి విషయం. ఆయన అన్నదేంటి, ఆ నాయ బ్రాహ్మణ సోదరుడు రాము, పగడాల రాము అని కరీంనగర్ జిల్లాలో మన సాయినగర్ ఏరియాలో ఉంటాడు. అతని షాప్ వచ్చి కాన్పురాలో పని చేసుకుని బతుకుతాడు. చాలా పేద కుటుంబం, వారు చేసుకుంటేనే బతికేటువంటి కుటుంబం. మరి అటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి ఆ రాము అనే అతన్ని పట్టుకొని కరీంనగర్లో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఫెవికల్ బంధం మరోసారి బయటపడిందని నగర కాంగ్రెస్ అధ్యక్షులు, కార్పొరేటర్ వైద్యులు అంజన్ కుమార్ ఆరోపించారు. కరీంనగర్ నగరపాలక సంస్థలో మొన్న జరిగిన మేయర్ ఎన్నిక, నిన్న జరిగిన కోఆప్షన్ ఎన్నికతో బీజేపీ, బీఆర్ఎస్ చీకటి ఒప్పందం బట్టబయలైందని అంజన్ కుమార్ తెలిపారు. ఎప్పటికైనా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒకటే అనడానికి కోఆప్షన్ ఎన్నికనే నిదర్శనమని వివరించారు. ఎప్పటికైనా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒకటే అనడానికి కోఆప్షన్ ఎన్నికనే నిదర్శనమని విమర్శించారు. అధికారంలో ఉండి కోఆప్షన్ ఎన్నికలను కాంగ్రెస్ బహిష్కరించినా బీఆర్ఎస్ మాత్రం ఎన్నికలు ఓటు వేయడం వెనుక ఉన్న రాష్ట్రం ఏమిటని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ గుట్టును చీకటి ఒప్పందాన్ని ప్రజల ముందు ఉంచాలనే నిర్ణయంతోనే కాంగ్రెస్ కోఆప్షన్ ఎన్నికల్లో పాల్గొనలేదని ఊహించినట్టుగానే 2 పార్టీల వ్యవహారం బహిర్గతమైందని స్పష్టం చేశారు. సెల్ఫ్ ఎన్యుమరేషన్ను సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ ప్రారంభించారు. జనగణన 2027లో భాగంగా స్వీయ గణన ప్రక్రియను విజయవంతం చేయాలని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ కోరారు. జనగణన 2027లో భాగంగా ఈ నెల 26వ తేదీ నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు నిర్వహించనున్న స్వీయ గణన ప్రక్రియను జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ స్వీయ గణన చేసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ మాట్లాడుతూ వెబ్సైట్ ద్వారా లాగిన్ కావాలని సూచించారు. ఈ మొత్తం ప్రక్రియకు కేవలం 5 నిమిషాల సమయం పడుతుందని, వెబ్సైట్ పూర్తి స్థాయిలో సురక్షితమని స్పష్టం
చేశారు. ప్రజల సమాచారం పూర్తి భద్రంగా ఉంటుందని వెల్లడించారు. ఇంటింటికి వచ్చే ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు గుర్తింపు కార్డులు, ఇతర వివరాలు ఇచ్చామని తెలిపారు. జిల్లాలోని ప్రజలు సర్వే కోసం వచ్చే వారికి 34 ప్రశ్నలకు సరైన సమాచారం ఇచ్చి సహకరించాలని కోరారు. స్వీయ గణనలో భాగంగా ప్రజలు ఇచ్చే సమాచారంతో ప్రభుత్వ పథకాలకు అర్హత సాధించడంలో ఎలాంటి ఇబ్బందులు ఉండదని తెలిపారు. చేయవచ్చు. ఇవాళ మన జిల్లాలో నేను కూడా సెల్ఫ్ ఎన్యూమరేట్ చేసేసాను. దిస్ ఇస్ ద స్క్రీన్ షాట్ దట్ వీ హ్యావ్ గాట్. సెన్సెస్ గురించి మాట్లాడాలి అంటే ఇది ఒకటి స్టాట్యుటరీ ప్రక్రియ. మన కొరకు ఇది సెన్సెస్ ఇంకా ఒక స్పెషల్ సెన్సెస్. ఎందుకంటే మన తెలంగాణ ఫామ్ అయిన అప్పటి నుంచి ఇది ఫస్ట్ సెన్సెస్. ప్రత్యేకంగా మొత్తం భారతదేశంలో డిజిటల్ రూపంలో చేస్తున్న ఫస్ట్ సెన్సెస్. సెల్ఫ్ ఎన్యూమరేషన్ కూడా ఇప్పటి వరకు ఒక ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ అవుతున్న ప్రాసెస్. ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రాసెస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఎవరైనా సెల్ఫ్తో ఎన్యూమరేట్ చేస్తే ఆ డేటాకి యాక్యురసీ ఇంకా కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే మనకు మన ఇల్లు గురించి ఎగ్జాక్ట్గా కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో అప్పుడు మన కరీంనగర్ రోహన్ హాస్పిటల్ నిర్వాహకులు దేవి పుత్రిక స్కీమ్లో తొలి బేబీ జన్మనిచ్చిందని వైద్యులు శ్రీదేవి నరేష్ తెలిపారు. కరీంనగర్లో రోహన్ హాస్పిటల్ 25వ వార్షికోత్సవ కానుకగా నిన్నటి నుంచి ఏడాది వరకు హాస్పిటల్లో అయ్యే డెలివరీలో ఆడ శిశువు జన్మిస్తే ఫ్రీ వైద్యం అందిస్తున్నట్లు హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ శ్రీదేవి నరేష్ ప్రకటించారు. దీంతో ఈ రోజు అఖిల సాయి కృష్ణారెడ్డి దంపతులకు ఆడ శిశువు జన్మించింది. తొలి దేవి పుత్రికగా భావిస్తూ హాస్పిటలైజేషన్ ఉచితంగా అందిస్తున్నట్లు హాస్పిటల్ నిర్వాహకులు తెలిపారు. దేవి పుత్రికను హాస్పిటల్ నిర్వాహకులతో పాటు బంధుమిత్రులు ఆశీర్వదిస్తూ అభినందించారు. తల్లి శిశువు క్షేమంగా ఉన్నారని, దేవి పుత్రిక స్కీమ్ కింద డెలివరీకి అయ్యే ఖర్చు మొత్తం హాస్పిటల్ భరిస్తుందని స్పష్టం చేశారు. ఆడపిల్లలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో సామాజిక బాధ్యతగా హాస్పిటల్ 25 ఏళ్ల వార్షికోత్సవ సందర్భంగా దేవి పుత్రిక కానుక ఇస్తున్నట్లు ప్రకటించారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. జనగణనలో భాగంగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ ను స్వీయ నమోదు చేసుకుని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్. అందరూ నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చిన మంత్రి. హైదరాబాద్ ఐటెక్స్ లో మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కుమారుడి వివాహ వేడుకల్లో పాల్గొని దంపతులను ఆశీర్వదించిన సీఎం రేవంత్ రెడ్డి. ప్రతి ఒక్కరూ వారి వివరాలను జనగణనలో నమోదు చేసుకోవాలి. కరీంనగర్లో తన వివరాలు నమోదు చేసుకున్న జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా. కరీంనగర్ జిల్లాలో ఘనంగా శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి మాతా జయంతి వేడుకలు ఉమ్మడి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన అధికారులు. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సహస్ర కలశాభిషేకం. కరీంనగర్లో సెలూన్ షాప్ నిర్వాహకుడిపై దాడి చేసిన ఎస్ఐని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఉన్నతాధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ GTPL.